దీనికి మూలం నన్నయ భారతంలో ఉన్న తపతీ సంవరణులు యొక్క ప్రేమ గాథ. తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. ఈ నౌన్ క్లాజు అంటే ఏంటి? ఏ క్లాజ్ which does the function of a noun in order to communicate our internal feelings to others. ఖండన రేఖల్లో ఒక టైప్ ఆఫ్ లైన్స్ ఆర్ సెట్ టు బి పర్మనెంట్ లైన్స్. దేశంలో స్వేచ్ఛ వ్యాపారంలో ఒక మొదటి స్థానంలో ఉంచాలి. దేశానికి మౌలిక శాసనము రాజ్యాంగం. ఆధునిక ప్రభుత్వాల ముఖ్య లక్షణము రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన. ఎక్కువ మందికి నిర్వహించేటటువంటి పరీక్షను మనం ఏమంటున్నామంటే వాట్ ఈజ్ ఎవల్యూషన్? ఎవల్యూషన్ అంటే ఏంటి? ఖండతీర పంచనప్పుడు మహాసముద్రాలు ఇది 7.6% ఆక్రమించింది. వర్క్ అండ్ ఎనర్జీ అండి, పని మరియు శక్తి. మరి మొత్తం దూరం అనేది 800 మీటర్లు, అందులో ఒక రైలు 500 మీటర్లు. సగటున ప్రతిరోజు తన అవసరాలకు 50 లీటర్ల నీరు అవసరం. ఒక్కొక్క విషయాన్ని చర్చించుకుంటూ ఎటువంటి మార్పులు వచ్చాయనేవి కూడా చూద్దామండి. నాడుల చేత అవి ముందు మెదడు లేదా మస్తిష్కానికి టు డెవలప్మెంట్ ద చైల్డ్ అంటే శిశువును అభివృద్ధి చేయుట. ఒక అంశము నేర్చుకున్న తరువాత మాత్రమే మరొక అంశాన్ని నేర్పాలి. అలా చేస్తేనే బోధన అభ్యసనం విజయవంతం అవుతుంది అని భావించాడు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. 2 తెలుగు రాష్ట్రాల్లో వివిధ పోటీ పరీక్షలు రాయబోతున్నాం. విద్యార్థులకి ప్లాటో యాజమాన్యం తరపున మరోసారి నమస్కారం సార్. ఈ 2 రాష్ట్రాల్లో నవంబర్ మాసంలో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ గ్రూప్ 1 గ్రూప్ 2, ఏపీలో 20,000 డిఎస్టీ ఉద్యోగాలు, తెలంగాణలో 3,500 మున్సిపల్ వార్డు పోస్టులు, వివిధ పోటీ పరీక్షల త్వరలో ఏ మూమెంట్లోనైనా రాష్ట్ర ప్రభుత్వాలు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. నోటిఫికేషన్ వచ్చిందంటే అప్పటికప్పుడు ప్రిపేర్ అవుతా కాదు, వితిన్ 30 డేస్లో 25 డేస్లో ఎగ్జామ్ కంప్లీట్ చేస్తున్నారు. అందుకే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది చాలా అవసరం. అందుకే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో మీరు ముందుకు వెళ్ళిపోవాలి. బాగా చదవండి, ఈ సమయాన్ని కాపాడుకోండి, ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోండి. వచ్చేసి మీరు డైలీ కరెంట్ అఫైర్స్, ప్లాటో కరెంట్ అఫైర్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఇంకా తెలియపరచండి మన కరెంట్ అఫైర్స్ గురించి. వచ్చేసి ఈరోజు పోటీ పరీక్షలో వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఒక జనరల్ స్టడీస్లో కరెంట్ అఫైర్స్ పాత్ర కీలకమైన సార్. ఎన్టీపీసీ ఎగ్జామ్ కానీ, గ్రూప్ డి కానీ, గ్రూప్ 1 గ్రూప్ 2 కానీ, ఎస్ఐ డిఎస్సి కానీ, వాళ్ళు పోటీ పరీక్షల్లో ఈజీగా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ గ్రూప్స్లో 50 నుండి 60 మార్కుల పైగా అడిగే అవకాశం ఉంటుంది సార్. ఎందుకంటే 20 ఏళ్ల నుండి ఈ ఫీల్డ్లో చూస్తున్నాం. 20 ఇయర్స్ అవుతుంది సార్ ఈ ఫీల్డ్లో నిలబడి. గతంలో పేపర్ ఎలా అడిగాడు, ప్రజెంట్లీ పేపర్ ఎలా ఆడతాడు, మనం ఎలా వెళ్ళిపోవాలనే అంశంపై ప్రిపరేషన్ ఉండాలి సార్. పీవీఎస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ యొక్క పేపర్ చూడండి, క్వశ్చన్ అడిగే విధానం మనకు అర్థమైంది. ఎంత చదువుతుంది ముఖ్యంగా సార్, 2.5 గంటలు కూర్చొని ఎగ్జామ్ హాల్లో పేపర్ ఎలా చేస్తున్నామో అది ఇంపార్టెంట్ సార్. వచ్చేసి ఓకే సార్, టుడే కరెంట్ అఫైర్స్ క్లాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. కంపల్సరీ బిట్ సార్ పోస్ట్ అంటే ఎగ్జామ్లో ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 19th నుండి అక్టోబర్ 21 వరకు సార్ 8వ ఇండియా శ్రీలంక దేశాల మధ్య నావీ విన్యాసాలను
శ్రీలంక దేశంలో త్రికోణంలో ప్రారంభించారు సార్. ఈ విన్యాసాల పేరు 2020 సంవత్సరం సిలనెక్స్, 2020 సార్. ఈ విన్యాసాల్లో పాల్గొన్న ఇండియా యుద్ధ నౌకలు ఒకటి ఐఎన్ఎస్ కిల్టాన్, ఐఎన్ఎస్ కార్వెట్ మోర్టానా, ఈ విన్యాసాల్లో భారత్ బృందానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అధికారి సంజయ్ వాత్సాయన ఈ విన్యాసంలో పాల్గొన్న శ్రీలంక యుద్ధ నౌకలు ఒకటి ఎస్ఎల్ఎన్ సయూరా, మరొకటి గజబహు. శ్రీలంక నావిక బృందానికి నాయకత్వం వహించిన అధికారి బండారు జయతిలక. 2019లో ఈ విన్యాసాలను విశాఖలో నిర్వహించారు సార్. వచ్చేసి ఈ మధ్యకాలంలో భారతదేశం వచ్చేసి ఇక్కడ సార్ ప్రధానంగా వివిధ దేశాలతో నావీ విన్యాసాలు నిర్వహిస్తుంది. ఆల్రెడీ నిర్వహించింది కూడా. ఇండియా జపాన్ కలిసి ఉమ్మడిగా నిర్వహించిన యొక్క నావీ విన్యాసాల పేరు ఆపరేషన్ జిమ్మిక్స్. ఇండియా సింగపూర్ కలిసి ఉమ్మడిగా నిర్వహించిన నావీ విన్యాసాల పేరు ఆపరేషన్ సింబెక్స్. ఇండియా రష్యా కలిసి ఉమ్మడిగా నిర్వహించిన 11వ నావీ విన్యాసాల పేరు ఆపరేషన్ ఇంద్ర. ఒక ఇండియా బంగ్లాదేశ్ కలిసి ఉత్తర అరేబియా ప్రాంతంలో ఉమ్మడిగా నిర్వహించిన యొక్క విన్యాసాల పేరు ఆపరేషన్ బొంగో సాగర్. ఒక ఇండియా ఆస్ట్రేలియా కలిసి హిందూ మహాసముద్రంలో నిర్వహించిన విన్యాసాల పేరు ఆపరేషన్ వ్యామమ లేదా ఆపరేషన్ పాసెక్స్. ఒక 2020 సంవత్సరంలో ఇండియా అమెరికా కలిసి అండమాన్ నికోబార్ దీవుల్లో నిర్వహించిన విన్యాసాల పేరు కూడా ఆపరేషన్ పాసెక్స్. మరి ముఖ్యంగా సార్ ఈరోజు అక్టోబర్ 19 నుండి అక్టోబర్ 21 వరకు
3 రోజుల పాటు ఒక శ్రీలంకలో ఇరు దేశాల మధ్య న్యావీ విన్యాసాలు కూడా జరుగుతున్నాయి. ఆపరేషన్ సిలనెక్స్ అనే పేరుతో ఈరోజు ప్రారంభించారు సార్. ఈ న్యావీ విన్యాసాల్లో ఇరు దేశాల చిన్న యుద్ధ నౌకలు కూడా పాల్గొన్నాయి. మన ఇండియా యుద్ధ నౌకలతో పాటు వీటికి సాయంగా వచ్చేసి ఒకటి చేతన్ హెలికాప్టర్ ఒకటి, మరొకటి అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్, మరి ఇవి కూడా ఆ యుద్ధ నౌకలు సాయంగా విధులు నిర్వహిస్తున్నాయి సార్. మరి ముఖ్యంగా రేపు ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ పరంగా వచ్చి ఏ టైపులో అడగబోతున్నాడు సార్ అంటే, ఒక 2020 సంవత్సరం అక్టోబర్ 19 నుండి 21 వరకు ఇండియా శ్రీలంక నిర్వహించిన ఉమ్మడి నావిక విన్యాసాల పేరేంటి, ఈ విన్యాసంలో పాల్గొన్న ఇండియా యుద్ధ నౌకలు ఇవి, ఈ విన్యాసంలో పాల్గొన్న శ్రీలంక యుద్ధ నౌకల పేరేంటి, ఈ టైపుల రేపు పోటీ పరీక్షలో అడిగే అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా సార్ ఈరోజే 2021 మార్చి సార్ ఇక్కడ 2021 మార్చి 26 నాడు బంగ్లాదేశ్కు స్వాతంత్ర్యం వచ్చి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, పూర్తి కాబోతున్న సందర్భంగా ఈ వేడుకలకు నరేంద్ర మోడీని ముఖ్య అతిథిగా రమ్మని 2020 అక్టోబర్ 19 నాడు బంగ్లాదేశ్ ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది సార్. మరి ముఖ్యంగా సార్ సార్ వచ్చేసి ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఇక్కడ 1947 ఆగస్టు 14 నాడు పాకిస్తాన్ భారత్ నుండి విడిపోయిన తర్వాత బంగ్లా కూడా పాకిస్తాన్తో పాటు కలిసిపోయింది. బంగ్లా ఎక్కడో ఉంది, పాకిస్తాన్ ఎక్కడో ఉంది. కొన్నాళ్ల పాటు బంగ్లా పాకిస్తాన్ రెండు కలిసిపోయిన తర్వాత అప్పుడున్న పాకిస్తాన్ ఏమో పశ్చిమ పాకిస్తాన్ అని, బంగ్లాదేశ్ ఏమో ఈస్ట్ పాకిస్తాన్ అని పిలిచేవారు సార్. మరి ముఖ్యంగా వచ్చేసి ఇక్కడ మరి ప్రధానంగా బంగ్లా అనేది మాకు సపరేట్ కంట్రీ కావాలని చెప్పి బంగ్లా జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్ నాయకత్వంలో ప్రత్యేక దేశం కోసం ఒక స్ట్రగుల్ జరుగుతున్నప్పుడు ఇందిరాగాంధీ ఆ మూమెంట్లో భారత ప్రధాని బంగ్లాకు సపోర్ట్ చేసింది. మీరు మాకు వ్యతిరేకంగా ఎలా బంగ్లాకు సపోర్ట్ చేస్తారని చెప్పి పాకిస్తాన్ 1971 మన పైకి యుద్ధానికి వచ్చింది. ఆ యుద్ధంలో మనం విజయం సాధించాం. ఆ యుద్ధంలో పాకిస్తాన్ చెందినాక గాజీ అనేక యుద్ధ నౌకను కూడా ముంచేశాం. దీని గుర్తుగా డిసెంబర్ 4వ తేదీని ఎవరి ఇయర్ మనం 1971 ఇయర్ నుండి నేవీ డే పిలుస్తున్నాం. జాతీయ నావిక దళం రోజుగా పిలువబడుతుంది సార్. అదేవిధంగా సార్ వచ్చేసి ప్రధానంగా మనం ముఖ్యంగా దీనితో పాటు ప్రధానంగా వచ్చేసి ఈ యొక్క 2011 నాటికి బంగ్లా ఒక ప్రజాస్వామ్య దేశంగా ఏర్పడి
40 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఈ దేశంలో ఒక జాతీయ రహదారికి ఇందిరాగాంధీ పేరు పెట్టారు. ఆ రోజుల్లో బంగ్లాదేశ్ యొక్క ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటుకు ఇందిరాగాంధీ కృషి మేము మర్చిపోలేమని చెప్పి వాళ్ళు ఈ పేరు పెట్టిన సంఘటన సార్. రేపు నెక్స్ట్ ఇయర్ నిర్వహించబోతున్న 50 ఏండ్ల యొక్క స్వతంత్ర వేడుకలకి ఈరోజు మన యొక్క నరేంద్ర మోడీని ముఖ్య అతిథిగా రావాలని చెప్పి గెస్టుగా పిలవడం జరిగింది సార్. ఈరోజు రేపు ఎగ్జామ్లు అడగబోతున్న బిడ్డ సార్. 2020 మార్చి 26 నాటి 2021 మార్చి 26 నాటికి ఏ దేశం స్వతంత్రం లభించి 50 ఏండ్ల వేడుకలు నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా వెళ్ళబోతున్నాడు. అదే 50 ఏండ్ల స్వతంత్ర వేడుకల సందర్భంగా పాకిస్తాన్ యుద్ధంలో చనిపోయిన భారతీయుల యొక్క అమర జవాన్ల కోసం భారత సరిహద్దులో ప్రత్యేక అమరవీరుల స్తూపాన్ని కూడా బంగ్లాదేశ్ నిర్మిస్తున్న సంఘటన సార్. ఒక చిత్తూరు జిల్లాలో మదనాపల్లిలో ఒక జాతీయ గీతానికి స్వరాలు సమకూర్చిన వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్. భారతదేశం జాతీయ గీతం రాసింది ఈయనే, బంగ్లాదేశ్ యొక్క జాతీయ గీతం రాసింది కూడా ఈయనే సార్. నాటి నుండి నేటి వరకు భారత్ బంగ్లాల మధ్య ఆర్థికపరమైన వాణిజ్యపరమైన అనేకమైన యొక్క అంశాల ద్వారా ఇరు దేశాలు కూడా స్నేహపూర్వకంగా కలిసి ముందుకు వెళ్తున్న సంఘటన సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ ఈరోజు 2020 సంవత్సరము అక్టోబర్ 19 నాడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వివిధ శాఖలు కూడా నిర్వహిస్తున్న మంత్రి అయిన నరేందర్ సింగ్ తోమర్. ఈ నరేందర్ సింగ్ తోమర్ ఈరోజు ఆయుష్మాన్ సహకార్ కార్యక్రమాన్ని ప్రారంభించారు సార్ వచ్చేసి టుడే ప్రధానంగా. మరి ముఖ్యంగా సార్ ఈ ఆయుష్మాన్ సహకార్ కార్యక్రమం ద్వారా ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు, ఆర్థికంగా సహకార సంస్థల నుండి ప్రోత్సాహకాలు ప్రజలకు అందించేలా కోవిడ్-19 లాంటి వ్యాధుల నిర్మూలనలో భాగంగా సహకార సంస్థల యొక్క పాత్ర కూడా ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ప్రారంభించారు సార్ వచ్చేసి. ఇక్కడ ఆల్రెడీ ఆయుష్మాన్ ఆరోగ్య కార్యక్రమం ఉంది. ఈ ఆయుష్మాన్ ఆరోగ్య కార్యక్రమాన్ని 2018 సెప్టెంబర్ 23వ తేదీన జార్ఖండ్ క్యాపిటల్ రాంచీలో నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా 10 కోట్ల మంది కుటుంబాలకి ఉచిత వైద్య సేవలు, ఉచిత వైద్య సేవల బీమా సౌకర్యాన్ని కల్పించిన లక్ష్యంతో ఆయుష్మాన్ ఆరోగ్య కార్యక్రమాన్ని ప్రారంభిస్తే
ఈరోజు దేశం ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య కోవిడ్-19. ఈ వ్యాధుల నిర్మూలనలో భాగంగా ప్రజలకు మంచి ఆరోగ్య సౌకర్యాన్ని కల్పించాలి. సహకార సంస్థల సహకారం కూడా కావాలి. సహకార సంస్థల నుండి ప్రజలకు ఎకనామికల్ సపోర్ట్ కావాలని చెప్పి ఈరోజు ఆయుష్మాన్ సహకార్ కార్యక్రమాన్ని నరేంద్ర సింగ్ తోమర్ ప్రారంభించిన సంఘటన సార్. పోటీ పరీక్ష లేటెస్ట్ ప్రోగ్రాం పరంగా అడిగే అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా సార్ వచ్చేసి 2020 సంవత్సరము అక్టోబర్ రేపు రాబోతున్న ఆదివారం సార్, అక్కడ సండే ఆదివారం నాటికి ఐక్యరాజ్య సమితి ఇరాన్పై విధించిన ఆంక్షలు పూర్తిగా రద్దు కాబోతున్న తరుణం సార్. యుద్ధ ట్యాంకులు కానీ వెపన్స్ కానీ నిర్మించొద్దని చెప్పి వీటిపైన ఆంక్షలు విధించింది ఐక్యరాజ్య సమితి. ఈ ఆంక్షలను ఇంకా పొడిగించాలి, సడలించొద్దని చెప్పి ఇలా ఇరాన్కు వ్యతిరేకంగా అమెరికా పావులు కలుపుతున్న సంఘటన 2015 సంవత్సరంలో వీటో అధికారాన్ని కలిగిన 5 దేశాలు జర్మనీ, ఇరాన్ ఇక్కడ పౌర అనుఒప్పందాన్ని అంగీకరిస్తే ఈ ఒప్పందాన్ని 2018లో అమెరికా ఇరాన్తో రద్దు చేసుకోవడం జరిగింది సార్. మిలియన్ల కొద్ది వెపన్స్ కలిగి ఉంది. మిలియన్ల కొద్ది యురేనియం, థోరియం లాంటి యొక్క మూలకాలు కలిగి ఉంది. టన్నుల కొద్ది ఈ యొక్క పౌర అనుఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇరాన్ ఒక అణ్వస్త్ర దేశంగా మారిపోతుందని చెప్పి అమెరికా ఇరాన్ మీద ఇలాంటి ఆంక్షలు విధిస్తూ, అమెరికా విధించిన ఆంక్షల వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పూర్తిగా కొలాప్స్ అయిన సంఘటన సార్. అలాంటి పరిస్థితుల్లో ఐక్యరాజ్య సమితి గతంలో ఇరాన్పై విధించిన ఆంక్షలు కూడా త్వరలో రద్దు చేసుకోబోతున్న సంఘటన సార్. వచ్చేసి ఆదివారం కంప్లీట్ కాబోతున్నాయి. ఎగ్జామ్లో మనకు అడుగుతాడు సార్, అమెరికా ఏ ఇయర్లో ఇరాన్తో పౌర అనుఒప్పందం రద్దు చేసుకుంది, ఏ ఇయర్లో పౌర అనుఒప్పందం ఆమోదించింది, ఐక్యరాజ్య సమితి ఈ మధ్యన ఏ దేశంపై ఆంక్షల్ని పూర్తిగా రద్దు చేయడం జరిగింది, ఇలా మనకు అడిగే అవకాశం ఉంటుంది సార్. ఇరాన్ సైనిక అధికారైన కాసిం సులేమాన్ ఇరాక్ క్యాపిటల్ బాగ్దాద్ ఎయిర్పోర్ట్లో ఆపరేషన్ సైలెంట్ కిల్లర్ పేరుతో అమెరికా సేనలు డ్రోన్స్తో కూడా దాడి చేసిన సంఘటన సార్. అమెరికా ఇరాన్ మధ్య పూర్తిగా వైరం కొనసాగుతున్న సంఘటన సార్. వచ్చేసి అదేవిధంగా సార్ ప్రధానంగా 2020 సంవత్సరము అక్టోబర్ 19 నాడు ఇండియన్ అసోసియేషన్ బ్యాంకు నూతన అధ్యక్షుడిగా రాజ్ కిరణ్ రాయ్ బాధ్యతలు స్వీకరించారు సార్. ఈ మధ్యన సార్ బ్యాంకులోకి వచ్చేసి ఒక రిజర్వ్ బ్యాంకు
నూతన చైర్మన్గా దినేష్ కుమార్, అదేవిధంగా సార్ వివిధ బ్యాంకులకి నూతన వ్యక్తులు కూడా బాధ్యతలు స్వీకరిస్తున్న సంఘటన సార్. ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకుకు నూతన చైర్మన్గా జె వెంకట్రాములు, ఇది మాత్రం ఐఎస్బి సార్. ఈ బ్యాంకు ప్రధాన కార్యాలయం ముంబై. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి సార్, దేశంలో ప్రధాన బ్యాంకుల యొక్క హెడ్ ఆఫీస్ మొత్తం కూడా ముంబై. దేశంలో ప్రధానమైన ఆర్థిక సంస్థల యొక్క హెడ్ ఆఫీస్ మాత్రం ఢిల్లీ సార్. ఈ బ్యాంకును స్థాపించింది 1946 సెప్టెంబర్ 26న ఈ బ్యాంకును స్థాపించారు సార్. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ బ్యాంక్ సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 19 నాడు ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూరేటా, ఈ రోడ్రిగో డ్యూరేటా ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది సార్. ఏంటిదంటే ఇండో పసిఫిక్ తీరంలో, ఈ పసిఫిక్ తీరంలో చమురు అన్వేషణ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది సార్. వచ్చేసి ఆల్రెడీ ఇండో పసిఫిక్ తీరంలో ఇక్కడ ప్రధానంగా చైనా, ఫిలిప్పీన్స్ మధ్య గొడవ జరుగుతుంది. కొన్ని దీవుల గురించి, దక్షిణ వియత్నాం, చైనా మధ్య గొడవ జరుగుతుంది. దానితో పాటు ఇలాంటి పరిస్థితుల్లో ఫిలిప్పీన్స్ ఈ ప్రకటన చేయడం జరిగింది సార్. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా ఆసియా అభివృద్ధి బ్యాంకు హెడ్ ఆఫీస్ ఇక్కడే ఉంది సార్. అంతర్జాతీయ వరి పరిశోధన కార్యాలయం కూడా మనీలా నగరంలో ఉన్నది సార్. ఒక ఆసియా ఖండంలో నోబెల్ బహుమతిగా పరిగణించే రామన్ మెగాసెస్ అవార్డు సార్. ఈ రామన్ మెగాసెస్ అవార్డు ఇస్తుంది కూడా ఈ దేశమే. ఈరోజు రామన్ మెగాసెస్ అవార్డును 2020లో లాక్డౌన్ వల్ల రద్దు చేయడం జరిగింది సార్. ఇక్కడ వచ్చేసి ఇప్పటి వరకు ఈ అవార్డును దాదాపు 3 సార్లు రద్దు చేయడం జరిగింది సార్. ప్రపంచంలో సంగీతంలో అత్యున్నతమైన అవార్డు అంటే గ్రామీ అవార్డు సార్. సినీ రంగంలో అత్యున్నతమైన అవార్డు అంటే ఆస్కర్ సార్. ఒక నోబెల్ బహుమతికి ప్రత్యామ్నాయ అవార్డు అంటే రైట్ టు లైవ్లీవుడ్ అవార్డు సార్. ఒక భూగోళ సంరక్షణ కోసం 476 కోట్ల రూపాయలతో ది రాయల్ సంస్థ వారు ఎర్త్ షాట్ ప్రైజ్ను కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది సార్. ఇక్కడ వచ్చేసి అదేవిధంగా సార్ ప్రధానంగా వచ్చేసి ఇంకా మనకి ఎలా ఆడుతాడు సార్ ఈ అవార్డు గురించి అంటే ఫిలిప్పీన్స్ గురించి అంటే ఈ మధ్యనే ఏ దేశం పసిఫిక్ తీరంలో చమురు అన్వేషణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ మధ్యనే రద్దయిన అవార్డు పేరేమిటి? ఈ మధ్యన ఇండియాకి చెందిన అశోక్ లావాసా ఏ బ్యాంకుకు ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు?
ఆసియా అభివృద్ధి బ్యాంకుకు సార్ ఇలా అడిగే అవకాశం ఉంటుంది సార్. ఇది మనకు కావాల్సిన సబ్జెక్టులు సార్. ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 19 నాడు సార్ ఇక్కడ జపాన్, దక్షిణ వియత్నాం దేశాల అధినేతల సమావేశం నిర్వహించారు సార్. ఇలా ఇండో పసిఫిక్ తీరంలో చైనా యొక్క దురంకార విధానానికి వ్యతిరేకంగా, చైనా సామ్రాజ్య ఆకాంక్ష విధానానికి వ్యతిరేకంగా, చైనా ఇండో పసిఫిక్ తీరంలో బలమైన దేశంగా ముందుకు పోవడానికి చైనా ప్రయత్నిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఒక జపాన్, దక్షిణ వియత్నాం దేశాల అధినేతలు కూడా ఇలా సమావేశమై రక్షణ రంగం, వాణిజ్యం, ఆర్థిక, సముద్రం మీద సహకారం, శాస్త్ర సాంకేతిక అంశాలపై చర్చించడం జరిగింది సార్. వచ్చేసి ఈ మధ్యనే జపాన్ సార్ భారతదేశంతో సైనిక వ్యవస్థల మార్పిడి, జపాన్ భారత సైనికుల మధ్య శిక్షణ, ఇరు దేశాల సైనికుల మధ్య సమన్వయం, ఈ మధ్యన మలేషియా దేశంతో, ఈ మధ్యన న్యూజిలాండ్ దేశంతో, ఈ మధ్యన జపాన్ కూడా వచ్చేసి ఇక్కడ సార్ చుట్టుపక్కల ఉన్న దేశాలతో స్నేహపూర్వకంగా ముందుకు పోవాలి, చైనా విధానాన్ని వ్యతిరేకించాలి, చైనా దురంకార విధానాన్ని ప్రతి ఒక్కరు కూడా ముందుండి పోరాడాలని చెప్పి, చైనా దురంకార విధానాన్ని కట్టడి చేయాలని చెప్పి ఈరోజు ఇరు దేశాల అధినేతల మధ్య చర్చలు కూడా నిర్వహించిన సంఘటన సార్. వచ్చేసి ఇక్కడ ఒక దక్షిణ వియత్నాం సార్ రాజధాని హానోయ్ పట్టణం, ఇక్కడే 2019లో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఇక్కడే శాంతి చర్చలు జరిగాయి సార్ హానోయ్లో లాస్ట్ ఇయర్. జపాన్ సార్ ఆసియా ఖండంలో వేగవంతంగా అభివృద్ధి చెందిన కంట్రీ సార్. యుఎన్వై యూనివర్సిటీ ఇక్కడే ఉంది సార్ టోక్యోలో. ఈ ప్రపంచంలో తొలిసారిగా సూర్యుని చూస్తున్న ఈ దేశ ప్రజలే సార్. ది ల్యాండ్ ఆఫ్ ది రైజింగ్ సన్ కంట్రీ అంటున్నాం సార్. నెక్స్ట్ ఇయర్ రేపు 2021లో టోక్యోలో ఒలింపిక్స్ ఇక్కడ జరగబోతుంది సార్. ఒక ఆసియా ఖండంలో మొట్టమొదటిసారిగా ఒలింపిక్స్ నిర్వహించిన తొలి దేశం కూడా టోక్యో సార్. జపాన్ క్యాపిటల్ టోక్యోనే సార్. ఈ దేశ సహకారంతోనే భారతదేశంలో బుల్లెట్ రైల్ నిర్మాణం కూడా జరుగుతున్న సంఘటన సార్ జపాన్ సహకారంతోనే. అదేవిధంగా సార్ ఈరోజు వచ్చేసి పళనిస్వామి తమిళనాడు రాష్ట్రం యొక్క సీఎం సార్ 2020 అక్టోబర్ 19 నాడు తెలంగాణ రాష్ట్రానికి గ్రేటర్ హైదరాబాదులో విపరీతమైన యొక్క వరదల కారణంగా నష్టపోయిన కుటుంబాలకు సహాయంగా 10 కోట్ల రూపాయలు సార్ ఇక్కడ 10 కోట్లను విరాళంగా ప్రకటించారు.
విరాళంగా ప్రకటించిన సంఘటన సార్. అదేవిధంగా సార్ ప్రధానంగా వచ్చేసి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం 1350 కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేయండి, రాష్ట్రం వరదల్లో ఉంది. ఇప్పటికీ గ్రేటర్ హైదరాబాద్లో వరదల్లో 30 మంది పైగా మరణించిన సంఘటన సార్. చాలామంది గాయపడ్డారు సార్. చరిత్రలో కని విని ఎరగని రీతిలో ఇలా హైదరాబాదు వరదల బీభత్సానికి గురవుతున్న సంఘటన సార్. తక్షణమే విడుదల చేయండి అని చెప్పి కేంద్రాన్ని రాష్ట్రం కోరిన సంఘటన సహాయంగా ఇది సార్ ఇష్యూ ఇక్కడ. అదేవిధంగా సార్ ఒక ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ సంస్థ ఇది. ఈ సంస్థ ఈరోజు 2020 సంవత్సరం అక్టోబర్ 19 నాడు మళ్ళీ పాకిస్తాన్ దేశాన్ని సార్ ఇక్కడ మళ్ళీ పాకిస్తాన్ దేశాన్ని గ్రే లిస్ట్ జాబితాలో చేర్చడం జరిగింది సార్. ఇక్కడ ప్రజెంట్లీ గ్రే లిస్ట్ జాబితాలో 18 దేశాలు ఉన్నాయి సార్. బ్లాక్ లిస్టు జాబితాలో ఉత్తర కొరియా, ఇరాన్ ఉన్న సార్. అసలు ఈ సంస్థలో మొత్తం సభ్య దేశాలు సార్, సభ్య దేశాలు 39 సార్. ప్రధాన కార్యాలయం ప్యారిస్ నగరం. లో స్థాపించారు సార్. ఇక్కడ ఒక ఆసియా పసిఫిక్ దేశాలకి ఆర్థికంగా సహకరిస్తున్న సంస్థ సార్ ఇది. ఈ సంస్థ యొక్క నియమ నిబంధనలు ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళని బ్లాక్ లిస్ట్లో, వాళ్ళ గ్రే లిస్ట్ జాబితాలో చేర్చడం జరుగుతుంది సార్. ఇలా ఉత్తర కొరియా, ఇరాన్ వచ్చేసి అక్కడ ఈ సంస్థ యొక్క నిబంధనలు ఉల్లంఘిస్తూ అనేకమైన వెపన్స్ నిర్మించుకుంటున్నాయి, అణ్వాయుధాలతో ముందుకు పోతున్నాయి. కాబట్టి అందుకే ఈ రెండు దేశాలకు ఎలాంటి సహకారం అందించొద్దని చెప్పి బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది సార్. ఇలా పాకిస్తాన్ కంట్రీ సార్ అక్రమ రవాణా, ఉగ్రవాద సంస్థల్ని ప్రోత్సహించడం, ఉగ్రవాద సంస్థలు ప్రోత్సహించడంతో పాటు వాటికి ఆర్థిక సహకారాన్ని అందించడం, ఈ సంస్థ యొక్క నిబంధనలు పూర్తిగా గాలికి వదిలేసి ఈ సంస్థ విధానాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నందుకే అక్టోబర్ 21 నుండి 23 వరకు ప్యారిస్లో ఈ యొక్క సమావేశాలు జరగబోతున్న తరుణంలోనే పాకిస్తాన్ ఎలాంటి మార్పు రాలేదు. పాకిస్తాన్ వచ్చేసి గ్రే లిస్ట్ నుండి కూడా మేము తొలగించము, ఎలాంటి సహకారాన్ని అంతగా మేము అందించమని చెప్పి ఈ సంస్థ మళ్ళీ పాకిస్తాన్ కంట్రీని గ్రే లిస్ట్లో చేర్చడం జరిగింది సార్. రేపు ఎగ్జామ్ అడుగుతాడు సార్. ఆసియా పసిఫిక్ దేశాల ఆర్థిక సహకార సంస్థలో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? ఈ మధ్యనే ఏ సంస్థ పాకిస్తాన్ గ్రే లిస్ట్లో జాబితాలో చేర్చింది? ప్రజెంట్లీ పాకిస్తాన్తో పాటు గ్రే లిస్ట్ జాబితాలో ఎన్ని దేశాలు ఉన్నాయి, బ్లాక్ లిస్ట్ జాబితాలో ఎన్ని దేశాలు ఉన్నాయి? ఈ టైపులో రేపు ఎగ్జామ్లో అడగబోతున్న యొక్క అంశాలు ఉంటాయి సార్ పోటీ పరీక్షలు వచ్చేసి. అదేవిధంగా సార్ టుడే ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 19 నాడు
మైసూర్ యూనివర్సిటీ వార్షిక వేడుకల్లో నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు సార్. ఈ దేశం అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలంటే విద్యారంగంలో నైపుణ్యాన్ని సాధించాలి, ఒక మేధో సంపదను పెంపొందించాలి, ఉత్పత్తి చేయాలి. ఇంకా కూడా మనం విదేశాల మీద ఆధారపడొద్దు. ఈ భారతదేశ విద్యారంగంలో గణనీయమైన మార్పు కూడా రాబోయే రోజుల్లో సాధించాలి. ఈ మేధో సంపదను మనం కాపాడుకోవాలి. అనేకమైన ఇన్నోవేషన్స్ ద్వారా నూతన సిద్ధాంతాల యొక్క ఆవిష్కరణకి విశ్వవిద్యాలయాలు పుట్టినిల్లుగా ఉండాలని చెప్పి ఈరోజు మోడీ పిలుపునిచ్చిన సంఘటన సార్. ఈ 21వ శతాబ్దంలో నూతన ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా మనం ముందుకు పోతున్నాం. ఈ నూతన ఎడ్యుకేషన్ పాలసీని విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళాలి. దేశ అభివృద్ధిలో ఇవాళ ఈ విశ్వవిద్యాలయాలే కీలకమైన పాత్ర పోషించబోతున్నాయి. దేశానికి కావాల్సిన మేధో సంపద కూడా, ఇన్నోవేషన్స్ కూడా ఈరోజు విశ్వవిద్యాలయాలే అందిస్తున్నాయి. దేశ అభివృద్ధిలో మానవ వనరుల పాత్ర ప్రధానమైనది కూడా అందులో విద్యారంగం పాత్ర అని చెప్పి అలా మోడీ పిలుపునిస్తున్న సంఘటన సార్. త్వరలో మైసూరు దసరా ఉత్సవ వేడుకలు, 400 ఏళ్ల చరిత్ర కలిగిన దసరా ఉత్సవ వేడుకలు మైసూరులో ఘనంగా కూడా నిర్వహించబోతున్న సంఘటన సార్ వచ్చేసింది. అదేవిధంగా సార్ ప్రధానంగా ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 26 నుండి 29 వరకు ఇండియా ఎనర్జీ ఫోరం అనే పేరుతో ప్రత్యేక సదస్సు కూడా జరుగుతుంది. ఈ సదస్సును నరేంద్ర మోడీ ప్రారంభిస్తారు. ఈ సదస్సులో అంతర్జాతీయ స్థాయిలో స్పీకర్లు, అంతర్జాతీయ స్థాయిలో మేధావులు, వివిధ దేశాల యొక్క సైంటిస్టులు భారత్ నుండి సదస్సుకు 1000 మంది సదస్సుకు అటెండ్ అవుతారు. ఈ యొక్క ఇండియా ఎనర్జీ ఫోరం ఏ విధంగా ఇండియా అభివృద్ధిలో ముందుకెళ్ళాలి, ఏంటి మన ప్రపంచానికి అందిస్తున్న కానుక ఏంటి, ప్రపంచంలో మనం నేర్చుకుంటున్న అంశం ఏంటి, మనం సాధించే లక్ష్యాలు, మనం సాధించబోయే అంశాలు, మనం సాధిస్తున్న అంశాలు, ఏ రంగంలో వెనుకబడుతనంలో ఉన్నాం, ఏ రంగంలో రాణించలేకపోతున్నాం, ఎలా ముందుకెళ్ళాలని చెప్పి ఈ సదస్సులో మాట్లాడబోతున్న సంఘటన సార్. ప్రముఖ మేధావులు వచ్చేసి ఈరోజు ఈ సదస్సు గురించి కేంద్ర ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేసిన సంఘటన సార్ వచ్చేసి. ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 19 నాడు సార్ ఇక్కడ ఒక డెన్మార్క్ మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ టైటిల్ విజేత నవోమి ఒకురా. ఈ నవోమి ఒకురా జపాన్ కంట్రీ సార్. ఓడిపోయిన క్రీడాకారిణి కరోలినా మారిన్ స్పెయిన్ కంట్రీ సార్. ఈమె ఈ కరోలినా మారిన్ ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే 3 సార్లు వరల్డ్ బ్యాడ్మింటన్ టైటిల్ ఛాంపియన్షిప్ విజేత. 2016 ఒలింపిక్స్లో మన పివి సింధును ఓడించి స్వర్ణం సాధించిన కరోలినా మారిన్నే ఈరోజు నవోమి ఒకురా ఓడించేశారు.
2016 ఒలింపిక్స్లో మన పివి సింధు నవోమి ఒక్కు అకురా క్రీడాకారుని ఓడించి సిల్వర్ మెడల్ గెలిచింది. మన పివి సింధు కరోలినా మారిన్ చేతిలో ఓడిపోయింది. ఈరోజు సార్ డెన్మార్క్ బ్యాడ్మింటన్లో 3 సార్లు వరల్డ్ ఛాంపియన్షిప్ అయిన కరోలినా మారిన్ క్రీడాకారినే ఓడించింది నవోమి ఒకు అకురా జపాన్ క్రీడాకారిని సార్. ఈ 2020 అంటే డెన్మార్క్ బ్యాడ్మింటన్లో మన పివి సింధు పాల్గొనలేదు సార్, పాల్గొనలేదు. మన సింధు మాత్రం ఈ టోర్నమెంట్ సార్ వచ్చేసి 2020 సంవత్సరానికి పురుషుల డెన్మార్క్ బ్యాడ్మింటన్ టైటిల్ విజేత డెన్మార్క్ క్రీడాకారుడు సార్. డెన్మార్క్ క్రీడాకారుడు అండర్స్ అంటెన్స్ ఓడిపోయింది సార్. రాస్మాస్ గేమ్కి అనే క్రీడాకారుడు ఓటమి పాలు కావడం జరిగింది సార్. రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు సార్. 2020కి మహిళల బ్యాడ్మింటన్ టైటిల్ విజేత ఎవరు, ఓడిపోయింది ఎవరు, పురుషుల విజేత ఎవరు, లేదా అక్టోబర్ 19 నుండి 21 వరకు ఏ పేరుతో ఇండియా శ్రీలంక నావీ విన్యాసాలు నిర్వహించారు. ఇవి ఎన్నో నావీ విన్యాసాలు. ఆపరేషన్ సాకార్ కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయుష్మాన్ సాకార్ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఎవరు. ప్రజెంట్లీ గ్రే లిస్ట్లో ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్ యాక్షన్ గ్రూప్లో గ్రే లిస్ట్లో ఉన్న సభ్య దేశాల అంటే కంట్రీస్ సంఖ్య ఎంత, ఇలా అడిగే అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా సార్ వచ్చేసి మొన్న అక్టోబర్ 17 నాడు న్యూజిలాండ్ ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన భారతీయుడు గౌరవ్ శర్మ సార్. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం సార్. 20 ఏళ్ల క్రితం డాక్టర్ వృత్తిలో న్యూజిలాండ్కి వెళ్ళి అక్కడ స్థిరపడి ఇలా హామిల్టన్ నుండి పోటీ చేసి అక్కడ ఎంపీగా ఎన్నికైన సంఘటన సార్. ఇలా మన భారతీయులు అమెరికా పార్లమెంట్లో ఉన్నారు. ఇలా శ్రీలంకలో ప్రతిపక్ష నాయకుడే మన భారతీయుడు ప్రీతం సింగ్. ఇలా బ్రిటన్ పార్లమెంట్లో 25 మంది ఎంపీలు మన భారతీయులు ఉన్నారు. ఇలా బ్రిటన్ ఆర్థిక మంత్రి అయిన రిషి సునాక్ కూడా మన భారత సందర్శించిన వ్యక్తి. ఇన్ఫోసిస్ సంస్థ యొక్క ఆయన సంస్థ వ్యవస్థాపకుడు అయిన నారాయణమూర్తి యొక్క అల్లుడు అయిన సరైన రిషి సునాక్ సార్. ఇక ప్రపంచంలో ప్రతి రంగంలో ప్రతి ఫీల్డ్లో ఈ భారతీయుడు లేని రంగం లేదు సార్. ప్రతి రంగంలో మన పాత్ర ఉన్న సార్ వచ్చేసి. అందుకే రేపు ఎన్ని పోటీ పరీక్షల్లో మీరు తప్పనిసరిగా విజయం సాధించాలి సార్. రేపు 1,50,00,000 మంది ఎన్టీపీసీ గ్రూప్ డి ఎగ్జామ్ రాయబోతున్నారు సార్. ఈ 2 నెలలని కీలకమైన సార్. ప్రతి బిట్టు ప్రతి మార్క్ ఇంపార్టెంట్ సార్. ఒక లక్ష్యంతో ముందుకెళ్ళాలి సార్. బాగా ప్రాక్టీస్ చేయండి సార్. ఇంత చదివింది ముఖ్యంగా సార్. 2.5 గంటలు కూర్చొని పేపర్ ఎలా చేస్తున్నామో అది ఇంపార్టెంట్ సార్. ప్రాక్టీస్ చేయండి, చదవండి. ఈ ప్లాటో డైలీ కరెంట్ అఫైర్స్ను షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి ఇంకా చెప్పండి సార్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. దీనికి మూలం నన్నయ్య భారతంలో ఉన్న తపతీ సంవరణులు యొక్క ప్రేమ గాథ. తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి.
ఈ నౌన్ క్లాజు అంటే ఏంటి? ఏ క్లాజ్ విచ్ డస్ ద ఫంక్షన్ ఆఫ్ ఎ నౌన్. ఇన్ ఆర్డర్ టు కమ్యూనికేట్ అవర్ ఇంటర్నల్ ఫీలింగ్స్ టు అదర్స్. ఖండన రేఖల్లో ఒక టైప్ ఆఫ్ లైన్స్ ఆర్ సెట్ టు బి పర్మనెంట్ లైన్స్. దేశంలో స్వేచ్ఛ వ్యాపారంలో ఒక మొదటి స్థానంలో ఉంచాలి. దేశానికి మౌలిక శాసనము రాజ్యాంగం. ఆధునిక ప్రభుత్వాల ముఖ్య లక్షణము రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన. ఎక్కువ మందికి నిర్వహించేటటువంటి పరీక్షను మనం ఏమంటున్నామంటే వాట్ ఈజ్ ఎవల్యూషన్? ఎవల్యూషన్ అంటే ఏంటి? ఖండతీరపు అంచనప్పుడు మహాసముద్రాలు ఇది 7.6% ఆక్రమించింది. వర్క్ అండ్ ఎనర్జీ అండి, పని మరియు శక్తి. మరి మొత్తం దూరం అనేది 800 మీటర్లు, అందులో ఒక రైలు 500 మీటర్లు. సగటున ప్రతిరోజు తన అవసరాలకు 50 లీటర్ల నీరు అవసరం. ఒక్కొక్క విషయాన్ని చర్చించుకుంటూ ఎటువంటి మార్పులు వచ్చాయనేవి కూడా చూద్దామండి. నాడుల చేత అవి ముందు మెదడు లేదా మస్తిష్కానికి టు డెవలప్మెంట్ ద చైల్డ్ అంటే శిశువును అభివృద్ధి చేయుట. ఒక అంశము నేర్చుకున్న తరువాత మాత్రమే మరొక అంశాన్ని నేర్పాలి. అలా చేస్తేనే బోధన అభ్యసనం విజయవంతం అవుతుంది అని భావించాడు